దీనికి తోక తల రెండు కూడా కొంచెం అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. చాలా మంచి కంటెంట్, సూపర్ విజువల్స్, నిజంగా హాలీవుడ్ రేంజ్ విజువల్స్. జనగణ మన సినిమా పర్ఫార్మెన్స్ వేరే ఉంది. విశ్వసేన చాలా బాగనిపించింది. ఇదే సినిమా హాలీవుడ్ ఎగబడి చూడరా? చూసాను. ఓకే, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండింగ్ దాకా పూర్తిగా ల్యాగ్ ఉంది. సో వాళ్ళ ప్రయత్నం బాగుంది. అంటే 6 సంవత్సరాల కష్టము, ఈ 6 సంవత్సరాల కష్టంలో టెక్నికల్గా కానీ కొండల్లోనూ కొన్ని సీన్లు సీజీ వరకు అయినా ఒరిజినల్గా అక్కడికి వెళ్ళినా కూడా కానీ ఏదో ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంది చెప్పాలంటే. కథ డల్ ఉందా? కథ ఉంది, కానీ అది చూపించే విధానం బాగాలేదు. అంటే ఏదో స్టోరీ అనేది చూపిద్దాము, అంటే ఏదో కొత్తగా చూపిద్దాం అని అనుకున్న డైరెక్టరు. సో అది జనాలకు వెళ్ళేసరికి అర్థం కాదు. ఎందుకంటే చూపించే విధానం ఎలా ఉందంటే షార్ట్ బై షార్ట్ ఆ ఎడిటింగ్లో ప్రాబ్లం, మనకు చూపించే విధానం ప్రాబ్లం. మనకు అర్థం అవ్వడానికి చాలా టైం పడుతుంది, గంట పడుతుంది. అసలు స్టోరీ సినిమా నుంచి థియేటర్ నుంచి బయటకు వచ్చేసరికి అసలు సినిమాకి ఎందుకు వెళ్ళాము, ఎందుకు వస్తున్నాం అనేది కూడా అర్థం కాదండి చెప్పాలంటే. ఎందుకంటే చిన్న షార్ట్ ఫిల్మ్ అవనండి, లేదా ఒక వెబ్ సిరీస్ అవనండి, దానికి ఒక కథ అంటే తల తోక ఉంటుంది. దీనికి తోక తల రెండు కూడా కొంచెం అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే సినిమా బాగుంది, యావరేజ్ అని చెప్పచ్చు, కానీ నేనేంటంటే 6 సంవత్సరాల కష్టం కదా, అంత హైప్ ఇచ్చారు కదా అని చెప్తున్నా. ఇవన్నీ కూడా నేను సినిమా ఓకేనండి బాగుందని చెప్పచ్చు, లేదంటే యావరేజ్ అని చెప్పచ్చు. కానీ ఆ రోజు ట్రైలర్ అయితే బీభత్సమైన హైప్ ఇచ్చారు కదా. ఈ సింహం షాట్లు ఇవన్నీ చూశాక ఏదో పెద్ద బీభత్సమైన హైప్ ఉంటుందేమో అని అనుకున్నాము. సో కొంచెం నేనైతే మాత్రం చాలా హోప్ పెట్టుకుని వచ్చానండి. విశ్వక్సేన్ గారు నిజంగా మీ మీద ఉన్న అభిమానంతో వచ్చాను నేను సినిమాకి. సో మీరు ఎందుకు ఇలాంటి సినిమా ఒప్పుకున్నారు, లేదంటే ఒక కొత్త డైరెక్టర్కి అవకాశం ఇచ్చారని అయితే ఒక గర్వంగా ఉంది. కానీ సో ఇది కొంచెం లేట్ అయ్యి రిలీజ్ చేసినా బాగుండేదేమో. 6 సంవత్సరాలు పెట్టింది కదా, ఇంకా మీకు 2-3 హిట్లు పడ్డాక ఈ సినిమా వచ్చినా బాగుండేదేమో అనిపించింది. సో ఏదైనా కొంచెం డిసప్పాయింట్ అయ్యాము, ఎందుకంటే స్టోరీలో దమ్ము లేదు. అంటే ఆర్ఆర్లు కానీ మ్యూజిక్ కొన్ని సీన్లు అయితే చెప్పుకోదగ్గ అక్కడక్కడ ఉన్నాయి, కానీ అంత సూపర్గా చెప్పుకున్న ఒక్క సీన్ అనేది ఎత్తుకున్నా కూడా నాకు దొరకట్లే చెప్పాలంటే. సో పూర్తిగా డిసప్పాయింట్ నేను. కానీ నాకైతే యావరేజ్, బిలో యావరేజ్ కింద చెప్తా. యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్. ఎందుకు అంటే మంచి కంటెంట్, చాలా మంచి కంటెంట్, సూపర్ విజువల్స్, నిజంగా హాలీవుడ్ రేంజ్ విజువల్స్. కానీ కంటెంట్ని డెలివర్ చేయడంలో, పబ్లిక్ ముందుకు ప్రాపర్గా తీసుకురావడంలో టీం ఫెయిల్ అయ్యారని చెప్తాను. సో అంత ల్యాగ్ ఉండకూడదు. ఎప్పుడైతే మనకి సినిమా ఒక పాయింట్ దగ్గర బోర్ మొదలవుతుందో సినిమా అక్కడితో అక్కడ ఆగిపోయినట్టే. సో ఆ బోర్ ఫీలింగ్ వచ్చేసింది నాకు. స్టార్టింగ్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ బాగున్నాయి, కానీ టైం 2 hours 20 minutes అక్కర్లేదు ఈ సినిమాకి. 1 hour 50 minutes 2 hours క్లోజ్ చేయవచ్చు. కంటెంట్ ఆ ముందే ప్రేక్షకుడికి ఆలోచించేవాడికి అర్థమైపోతుంది స్టోరీ ఏంటి. విశ్వక్సేన్కి హిట్ పడలేదు, హిట్ అయితే కాదు, అంటే విజువల్స్ పరంగా హిట్, ఆయన యాక్టింగ్ పరంగా హిట్, అండ్ ఆయన తీసుకున్న క్యాస్ట్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ హిట్. బట్ స్టోరీని పబ్లిక్కి తీసుకురావడంలో ఫ్లాప్. ట్విస్ట్లు ఏం లేవు, తెలిసిపోతుంది, ముందే అర్థమైపోతుంది. కొంచెం బుర్రబెట్టి ఆలోచిస్తే ఏంటి కథ అనేది క్లియర్గా మనకు ముందే తెలిసిపోతుంది. సో ట్విస్ట్ కూడా నేను అంత పెద్ద ట్విస్ట్గా ఏం ఫీల్ అవ్వలేదు, అబ్బా అనిపించే ట్విస్ట్ లేదు. కాకపోతే సింహం వచ్చిన ఫైట్, ఆ సింహంతో చేసి అవి బాగున్నాయి. ఆబ్వియస్లీ ఇట్స్ ఎ విజువల్ వండర్ విచ్ ఖచ్చితంగా ప్రజలు 1 time చూడొచ్చు. అది కూడా లార్జ్ స్క్రీన్ పైన 1 time విజువలైజ్ చేయాలి. ఖచ్చితంగా 1 time చూడండి, బట్ సెకండ్ టైం యూ వోంట్ ఫీల్ టు వాచ్. ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్, బట్ వాళ్ళు అనుకున్నది ప్రాపర్గా తీసుకురావడంలో టీమ్ ఫెయిల్ అయ్యారు. సక్సెస్ఫుల్ అటెంప్ట్ ఇది కంప్లీట్గా కూడా, కానీ ఎంత లెందీగా తీసుకురాకుండా క్రిస్పీ టైంలో కంప్లీట్ చేసి ఉంటే మటుకు చాలా బాగుండేది అనిపించింది. చాలా బోరింగ్గా ఉంది, చాలా బోరింగ్గా ఉంది. అంత స్లో నరేషన్ తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. తొందరగా ఈ రోజుల్లో మనం ఎంత ఫాస్ట్ అయిపోయాం, లేదా హై క్రియేట్ చేస్తూ వెళ్ళాలి. అంటే మరి వాళ్ళు లెంత్ ఎక్కువ పర్లా. అవును, అవ్వలేదు, అదే అంటున్నాగా. మీకు లెంతీ టైం అయినా ఎవ్రీ సెకండ్ హైప్ వెళ్తూ అలా వెళ్తుందంటే మనం అక్కడ కూర్చుంటాం. కానీ ఆ హై లేదు, హై ఇచ్చే సీన్స్ లేవు. ఆ స్లోగా పేస్ లేకుండా ఒక డల్ బౌలింగ్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఖచ్చితంగా 100%. మలయాళం వాళ్ళు తీసినా, తెలుగు వాళ్ళు తీసినా, తమిళ వాళ్ళు తీసినా బోర్ కొడితే బోర్ అనే చెప్తాం బ్రో. అది ఎవరు తీసినా కూడా బోర్ అయితే బోర్ అని చెప్తాం. హై ఇచ్చే సీన్స్ ఉంటే బాగుందని చెప్తాం. ఇప్పుడు యానిమల్ ఉంది, 3 గంటల 20 నిమిషాలు తీశారు. ప్రతి సెకండ్ ప్రతి సీన్ హైప్ అవుతుంది, హై ఉంటుంది, అంటే మనం కూర్చోగలం. ఆ సినిమా ఫ్లాప్ నా దృష్టిలో, అది కూడా గొప్ప సినిమా ఏం కాదు, అన్ని బావర్చి బిర్యానీలు కాదు. కాకపోతే హై ఉంటే మనం 2 గంటల 20 నిమిషాలు కూర్చోగలుగుతాం, బోర్ కొట్టేలాగా.
అది వేరే జోనర్ కదా. జోనర్ వేరే, విజువల్స్ ఉంటే మటుకు బోర్ కొట్టాలని ఉందా సినిమా? అంటే మీకు యానిమల్ లాంటి సినిమాలు ఇష్టమా? అలా అని నేను చెప్పలేదు. అంటే గామి వేరే జోనర్. అలా అనుకుంటే నాసామరంగా కూడా నచ్చింది నాకు, సైంధవ్ నచ్చింది, మళ్ళీ గుంటూరు గారు నచ్చలేదు. ముందే చెప్తాను, ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ని పబ్లిక్ ముందు తీసుకురావడంలో టీం ఫెయిల్ అయ్యారు అంటున్నా. అలా కాదు, వీళ్ళు ఏంటంటే ముందు నుంచి చెప్పారు కదా, అంటే ఈ ఫిలిం ఇలానే ఉంటది అని చెప్పి. అలానే ఉంటది అని చెప్పినా కూడా చూసే వాళ్ళకి మనకు బాగుండాలి కదా భయ్య. పబ్లిక్ చూడాలి, ఇది ఆఖరిగా మనం చూడాల్సింది ఎవరు? ఆడియన్స్ అండ్ పబ్లిక్. సో మనం చూసినప్పుడు మనం సాటిస్ఫై అవ్వాలి. అది అవునప్పుడు వాళ్ళు ఎలా ఉందని చెప్పినా, ఇప్పుడు మీకు ఒకలాగా ఉందని చెప్తారు సినిమా, మీరు వచ్చిన తర్వాత మీరు అదే హై ఫీల్ అయితేనే కదా మీకు బాగుంటది. ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అంటున్నా నేను. ఇట్ ఈస్ ఎ సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్. స్టార్ట్ లో 25 lakhs అనుకుని స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఈ రోజు ఇంత పెద్ద బిగ్ స్క్రీన్స్ లో రిలీజ్ అవ్వడం టీమ్ కి ఏమో అర్థం కావట్లేదు, కానీ చూసినందుకు విజువల్ వండర్ అని కొంతమంది అంటున్నారు. నేను కూడా అదే అంటున్నా, అంటున్నారు విజువల్ వండర్. నేను నచ్చలేదు అనట్లా, ఇట్స్ ఏ విజువల్ వండర్. బట్ 2 hours 20 minutes టైం ఈ సినిమాకి అక్కర్లేదు. 2 hours లో క్లోజ్ చేసి ఉంటే మటుకు చాలా బాగుండేది. వెళ్ళండి గోదావరి సినిమాతో అతను అందంతో చంపేసింది చాందిని చౌదరి. జనగాన మన సినిమా పర్ఫార్మెన్స్ వేరే ఉంది. విశ్వసేన చాలా బాగునిపించింది. నేను చెప్తాను, అరటి పండు జామ పండు ఈ సినిమా ఇట్టయితే బాగుండు. మెయిన్ 3 చెప్తాను సినిమా గురించి. ఒకటి ఏంటంటే విజువలైజేషన్ చాలా కొత్త అనిపించింది. ఒక హాలీవుడ్ నిజంగా హిమాలయాలకు వెళ్ళాలని ప్రతి ఒక్కరు కూడా సినిమాకి వెళ్ళండి, చాలా కొత్తగా తీశారు. తర్వాత విజువలైజేషన్ చాలా బాగుంటుంది. బ్యారే మీన్స్ వేరేలో ఉంది. ఫస్ట్ హాఫ్లో ఒక మన ఎమోషనల్ సాంగ్ వస్తుంటుంది అన్న. సో సెకండ్ హాఫ్ వచ్చే మన శివుని సాంగ్ వస్తుంటుంది. సో నిజంగా ఇట్లాంటి కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ సాంగ్స్ ఇంకేది అనిపించింది. ఫస్ట్లో ఒక క్లైమాక్స్ మీద ఒక మన ఇంటర్వెల్ మీద ఒక సీన్ ఉంటుంది. అదే సీన్ క్లైమాక్స్ పెట్టినప్పుడు నిజంగా ఇట్లా కూడా తీయొచ్చు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. నిజంగా డైరెక్టర్ క్యాట్స్ చెప్పొచ్చు. చాలా చిన్న వయసు ఇంత పెద్ద సినిమా నాకు చాలా బాగా అనిపించింది. ఇది చెప్తున్నాను, సినిమా 3 విషయాలు ఏంటంటే విజువలైజేషన్, మన హీరో పర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. అక్కడికి మించిన సినిమా కొద్దిగా ల్యాగ్ ఉందని, కానీ వాస్తవంగా అయితే ఫస్ట్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ ఉన్నప్పుడు కూడా సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది. మా క్లైమాక్స్ చాలా కొత్తగా అనిపించింది. హీరో అన్న పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది నాకు ఓపెన్ చెప్పాలంటే. ఒక మెయిన్ ఏంటంటే అరటిపండు జామటో సినిమా ఎటైతే బాగుంటుంది అని వస్తుంది. లాగ్ ఉంది అంటున్నారు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ అంటే హీరోని పరిచయం చేసే విధంగా కొద్దిగా ల్యాగ్ చేస్తారు అనిపించింది. అసలు ఎందుకు కొంతమంది అంటే అనిపిస్తుంది కేజీఎఫ్ సినిమాలో మనం చూస్తాం కదా, కొంతమంది పిల్లల్ని కిడ్నాప్ చేస్తారు, కొంత అక్కడ ఎక్కడ పడేస్తుంటారు. అసలు ఎందుకు ఇలా చూపిస్తున్నా అర్థం కాదు. అంటే 3 సీన్ రిపీట్, ఒకటి చిన్న పాప రిపీట్ అవుతుంటే హీరో రిపీట్ అవుతాను, ఇంకో వేరే ఎందుకు రిపీట్ అయితే అర్థం కాని ప్లేస్ కొద్దిగా చూపించే విధానం కొద్దిగా ల్యాగ్ చేస్తారని ఫీలింగ్ వచ్చింది. అక్కడక్కడ కొద్దిగా అనిపించింది. సినిమా పడుతూ లేచినప్పుడు కూడా అన్న సినిమా స్టోరీ పక్కన పెడితే విజువలైజేషన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. సో మూవీ అండి నిజంగా చెప్తున్నా, మూవీ వెళ్ళే ముందు విశ్వక్సేన్ ఏమన్నాడు అంటే ఇందులో సాంగ్స్ ఉండవు అని అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ మేడ్ అస్ ప్రిపేర్డ్ మెంటల్లీ హౌ టు వాచ్ ద మూవీ ఈజ్ ఎ ఎక్స్పీరియన్స్, దట్స్ ఇట్. అంతేగాని బట్టలకి ఉడగూర్చుకోవడం అలా ఉండదు. సో అది ఎందుకు ఏ సర్టిఫికేట్ ఇచ్చారో ఇప్పటికే. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంది అని అంటే లొబాటమీ ఈజ్ మైండ్ సర్జరీ. దానివల్ల మనిషి యొక్క ఫర్ ఎగ్జాంపుల్ లేడీ ఉందనుకోండి, దాన్ని జెన్గా తయారు చేయడం, జెంట్స్ ఉంటే లేడీస్గా తయారు చేయడం, ఈ వాటిపైన ఎక్స్పెరిమెంట్ నడుస్తుంది. సో అతను అఘోరా అనేటువంటిది మీరు అనుకున్నారంతా అఘోరా అని, దట్ ఈస్ నాట్ కాల్డ్ అఘోరా. ఏంటి అంటే ప్రపంచానికి దూరంగా ఉండేవాళ్ళు ఎవరు అంటే అఘోరా. సో నేను నా లైఫ్ కూడా అదేనేమో అనుకొని విశ్వక్సేన్ వెళ్ళిపోతాడు. బట్ ఎండ్ ఆఫ్ ద మూవీ దట్ ఈస్ కాల్డ్ ఫోబియా డజంట్ హ్యావ్ ఎనీ మెడిసిన్. సో అదే చూపించాడు అతను. అదేదో మాలిపత్రాలు మష్రూమ్స్ అని వెళ్తారు, కానీ చివరికి అతనికి ఉన్నది ఒకటి ఫోబియా. ఆ ఫోబియా ఏంటి అనేటువంటిది మనకై మనం దూరం చేసుకోవాలి, కానీ నో మెడిసిన్ విల్ క్యూర్ దట్ అన్నట్టు సినిమా అది. సో వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అండి. సో ఐఎమ్ టెలింగ్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బోర్ ఉంది అంటున్నారు, మీరేమంటారు? ఇదే సినిమా హాలీవుడ్ తీస్తే ఎగబడి చూడరా? ఇదే సినిమా బాలీవుడ్ తీస్తే ఎగబడి చూడరా? బోరు అనుకుంటే ఎమోషన్ అనేటువంటిది ఎప్పటికే కానీ బోర్గానే ఉంటుంది. హ్యాపీనెస్ అనేటువంటిది వర్క్ నిమిషంలో వెళ్ళిపోయేది. ఇప్పటికి చెప్తా, అర్థమైతే? ఎమోషన్ అనేటువంటిది ఏది తెలుసా, లైఫ్ లాంగ్ ఉంటుంది. 1 day పడవచ్చు, 1 year పడవచ్చు, కానీ సంతోషం అనేటువంటిది టాయిలెట్లో ఫ్లష్ లాంటిది, కొట్టంగానే వెళ్ళిపోతుంది. ఓకే, అంటే దాదాపు 6 years కష్టపడ్డారు గామి మూవీ కోసం. వర్కబుల్లేనా, వర్తేనా? సో 4 years కష్టపడ్డారని అన్నారు, కానీ బట్ వన్ కండిషన్ లెఫ్ట్ ఇన్ మై మైండ్, దర్ ఈజ్ ఎ సైబీరియన్ టైగర్. నేను విన్నది ఏంటంటే సైబీరియన్ టైగర్ ఉంటుందని విన్నాను, కానీ బట్ సైబీరియన్ లయన్ అనేటువంటిది ఇట్ ఈస్ కాంట్ డైజెస్ట్ రైట్ నౌ. వై? బికాజ్ ఇన్ ఇండియా దెర్ ఈస్ నో సైబీరియన్ లయన్ అండ్ దెర్ ఈస్ సైబీరియన్ టైగర్. మరి ఆ కాగితంలో డైరెక్టర్ కాగితం గారు ఎట్లా మిస్ అయ్యారో ఆ లాజిక్ నాకు అర్థం అవ్వట్లేదు. సో ఈవెన్ దో ఎంటైర్ విఎఫ్ఎక్స్ ఈజ్ ఓకే, బట్ లయన్ ఉన్నట్టు చూసారా, అది అక్కడే దెబ్బతింది. మరి ఎందుకో మరి పెట్టావాలి. బాగాలేదా?
లైన్ బక్క చిక్కిపోయింది అర్థమైందా ఆ మంచులో ఉండి లైన్ బక్క చిక్కిపోయింది పెట్టావాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ చేశారేమో అట్లా అందుకని ఆ? వన్ వర్డ్ లో మూవీ గురించి హిట్ ఆఫ్ లాభ ఒక్క ముక్కలో ఏం చెప్తారు మీరు? ఆ? ఒక ముక్కలో నీకు రివ్యూ ఫోబియా ఉంది, నాకు సినిమా ఫోబియా ఉంది, అంతే. మిగతాది బాక్స్ ఆఫీస్లో చూసుకోండి.